హాయ్ గైస్, ఈ 1 వీక్ నుంచి వీడియోస్ ఏం పెడతలేను మావా. ఎందుకంటే నాకు కొంచెం తలకాయ పగిలిందనమాట. దీనివల్ల నేను 1 వీక్ అయితే వీడియో చేయలేదు. అండ్ శివం భజే మూవీ రివ్యూ నిన్ననే చూసిన అండ్ ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నా. నాకైతే మూవీ కొంచెం బాగానే అనిపించింది మావా. ఎందుకంటే మరి అంత తీసిపడేంత మూవీ కాదు. యాక్చువల్గా ఈ మూవీలో ఉండే ప్లాట్ పార్ట్ అయితే చాలా యూనిక్ ఉంటుంది మావా. మీరు ఎక్కడ చూసి ఉండరు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ దానికి నెక్స్ట్ లెవెల్లో చూపించిర్రా ఎగ్జిక్యూషన్ దగ్గర ఏమైనా తేడా కొట్టిందా అంటే నాకైతే ఎగ్జిక్యూషన్ దగ్గర బాగా తేడా కొట్టింది అనిపించింది మావా. ఎందుకంటే మీరు ఫస్ట్ 10 మినిట్స్ మూవీ కొంచెం ఎంగేజ్ అవుతారు. దాని తర్వాత ఇంటర్వెల్ వరకు మీకు ఎక్కడ ఒక ఎంగేజింగ్ అనే ఫ్యాక్టర్ కనిపించదు. అక్కడక్కడ జోక్స్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంటర్వెల్కి వచ్చిన తర్వాత ఒక బ్యాంగ్ ఉంటుంది. అసలు అది ఆ ట్విస్ట్ అయితే మీరు అసలు ఊహించలేరు. దాని తర్వాత ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత 10 మినిట్స్ బాగుంటుంది. ఇక లాస్ట్కి వచ్చేసరికి పడకోబెట్టారు సినిమాని. ఎండింగ్ అయితే అసలు నాకైతే పెద్దగా నచ్చలేదు మా ఎండింగ్. ఎందుకంటే ఈ మూవీ క్యారీ చేసిన విధానం ఎండింగ్ అయ్యే విధానానికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం బాగా వెళ్తుంటుంది. కానీ ఎండింగ్ వచ్చేసరికి మంచిగా ఇయలేదు మావా. పాకిస్తాన్ ఇండియా కానీ ల్యాబ్ కానీ అదంతా కనెక్టివిటీ మీకు కొంచెం కనెక్ట్ అయ్యేలాగా చూపించినా కానీ మీరు అది ఫీల్ అవ్వలేరు. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది మావా. వికాస్ ఆయన పేరు, మ్యూజిక్ డైరెక్టర్ పేరు. మూవీ ఏదైనా సీన్ మీకు అక్కడ ఏదైనా లో పేస్ కనిపించినా కానీ కొంచెం అలా స్లోగా వెళ్తున్నా అనిపించినా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తోని దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయిండు. సాంగ్స్ కూడా బాగున్నాయి మావా. వికాస్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే అప్సర్ ఆయన అయితే గుడ్ జాబ్ చేసిండు మావా. నాకు తెలిసి ఈ మూవీలో ఉండే కొన్ని పాయింట్స్ కానీ కమర్షియల్ ఆస్పెక్ట్స్ కానీ బాగా డీల్ చేసిండు. నాకైతే బాగా అనిపించింది అది. అండ్ ప్రొడక్షన్ వాల్యూ, సినిమాటోగ్రఫీ అయితే డీసెంట్గా ఉన్నాయి. యాక్టర్స్ విషయానికి వస్తే హీరో అశ్విన్, ఆయన ఎక్స్ప్రెషన్స్ అయితే ఒకటే ఉంటుంది మావా. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండేది. హీరోయిన్ ఏమో ఆమెకి ఇచ్చిన రోల్లో బాగానే చేసింది అక్కడక్కడ కొంచెం మంచిగా అనిపించింది. రిమైనింగ్ క్యారెక్టర్స్ బాగానే చేసారు. బ్రహ్మాజీ గారు ఉన్నారు, మురళీ సినిమా. రిమైనింగ్ క్యారెక్టర్స్ వాళ్ళు బాగానే చేసారు వాళ్ళకి ఇచ్చిన రోల్లో. కానీ నాకు ఎండింగే కొంచెం తేడా కొట్టేది మావా. అండ్ మూవీ ఏంటంటే రికమెండ్ చేస్తారంటే నాకు పెద్దగా ఎక్కకపోయినా కానీ థియేటర్ వేదిలో అయితే చూడండి. మీకు ఒక ఫీల్ అయితే కలుగుతుంది. ఒక మంచి యూనిక్ పాయింట్ మనకు ప్రజెంట్ చేయడానికి తీసుకొచ్చారు మన ముందు అనే ఫీల్ అయితే మీకు కలుగుతుంది మావా. అండ్ ఆ ఫీల్తోనే బయటకు వస్తారు. అండ్ ఇది నా రివ్యూ, నేను చూసిన వీడియో. అండ్ ఇంకా ఇవాళ చాలా వస్తాయి. నాకు తెలిసి 5 వీడియోస్ అయితే ఇవాళ వస్తాయి మావా. బహిష్కరణది, శాకాహారి కానీ, రాయన్ చూసిన నేను, ఇవాళ రిలీజ్ అయిన మూవీస్ బడ్డీ కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా, అవన్నీ చూసి రివ్యూలో అప్లోడ్ చేస్తాను నేను ఈరోజు. మ్యాక్సిమం వస్తాయి అన్నీ. కొంచెం హెల్త్ బాగుండకపోవడం వల్ల ఈ 1 వీక్ వీడియోస్ చేయలేదు. మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసి ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఈ సినిమాలో ఉండే హీరో ఎక్స్ప్రెషన్స్ కాదు, నా ఫేస్లో నేను బతుకుతలేవు. మీరే అర్థం చేసుకోండి. అండ్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.